వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శాసన మండలిలో నేతలు మాట్లాడేటువంటి తీరు ఒకటి. అండ్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ట్వీట్ కూడా వారు వేసి ఉన్నారు. ఆ ట్వీట్ని కూడా మనం ఒక్కసారి చూద్దాం. 4 గంటల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారిక ఎక్స్ ఖాతా, ఫేస్బుక్ ఖాతా, యూట్యూబ్ ఖాతా అన్నిట్లోనూ కూడా ఒక చాంతాడు రాసుకొచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సినటువంటి బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి నిబద్ధత, నిష్ఠ కలిగినటువంటి వారే ఉండాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఇది చెప్పి దాని కింద అంటే ఈ పర్టికులర్ పాయింట్లో బీఆర్ నాయుడు గారి గురించి చెప్పారండి. దాని కింద వచ్చేసి లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారికి అదే నిర్లక్ష్యం, నెయ్యి క్వాలిటీ బాగోలేదని చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ తిప్పి పంపినా మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడి నుంచి తిరుమల లడ్డీలు తయారు వాడడం, ఇవన్నీ సిబిఐ సిట్ మొదటి ఛార్జ్షీట్ 64, 91 పేజీల్లో, ఫైనల్ ఛార్జ్షీట్ 44వ పేజీల్లోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయినా పట్టించుకోవడం లేదు. ఇది అని చెప్పి ఇదంతా చేశారు. సరే, ఇది అమ్ముకున్నారు. ఇది మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో కూడా వేశారు దానికి సంబంధించి. అదొకటైతే 2022 సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అంటే 2021 మే సంవత్సరంలో ఏదైతే మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఆయన చైర్మన్గా ఉండగా, అయ్యా లడ్డూలో ఈ విధంగా జరుగుతోంది, మాకు బాగా ఉండట్లేదు అంటే మొత్తం అన్ని క్వాలిటీ చెకింగ్ పంపించాలి అని సిఎఫ్టిఆర్ఐ లెబొరేటరీకి పంపించడం జరిగింది. ఈ సిఎఫ్టిఆర్ఐ లెబొరేటరీ అనేది ఎక్కడుంది? ఇది మైసూర్లో ఉన్నటువంటిది. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిందా అని అడిగితే రిపోర్ట్ నా వరకు రాలేదు, మరి నాకు ఎందుకు వాళ్ళు ఇవ్వలేదో తెలియదు, కల్తీ అయితే జరిగింది, దానికి అధికారులు కారణం కావచ్చు, ఇంకోళ్ళు కారణం కావచ్చు, బట్ రిపోర్ట్ విషయాలు నాకు తెలీదు అని చెప్పారు. తెలీదు అని తొక్కిపెట్టి 24 ఎన్నికల దాకా కూడా ఇంకా మాట్లాడే తర్వాత కూడా బిఫోర్ బీఆర్ నాయుడు గారి నియామకం జరగడానికంటే ముందు అప్పటి వరకు కూడా ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయన్నమాట. దాంట్లో భాగంగానే ఈ 4 డైరీలకు సంబంధించినటువంటి దాంట్లో 4 ట్యాంకర్లు బయటికి వెళ్ళడం, గొడవలో పెట్టడం, మళ్ళీ వేరే పేరు మీద పంపించడం, ఇదంతా కూడా జరిగిపోయింది. అక్కడ మళ్ళీ అధికారులు మేనేజ్ చేశారా లేదు వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఉప్పందించుకొని ఇది చేశారా తెలియదు, కానీ అయ్యింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కదా. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ అనేటువంటిది 2022లో వచ్చింది. అది నెయ్యి కాదు అని తేల్చేసింది. ఫస్ట్ అసలు నెయ్యే కాదు అని తెలిసిందంటే కల్తీ జరిగింది అంది. అందులో తర్వాత మాట్లాడదాం, కొవ్వు కలిసిందా, ఇంకోటి కలిసిందా, ఇంకేమైనా కలిపారు, అవన్నీ తర్వాత. అప్రస్తుతం అసలు నెయ్యే కాదు అనేది తెలియదు కదా. మరి దాని మీద ఏం సమాధానం చెప్తారు? సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఒకసారి మీరు చూడండి, చాలా క్లియర్ కట్గా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. అడల్టరేషన్ డిటెక్టెడ్, ఇట్ షుడ్ బి నెగటివ్, బీటా సిటోస్టెరాల్ పాజిటివ్. అంటే ఈ బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ అంటే ఏంటి అనే దానికి చూస్తే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ 2022 సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ మైసూర్ సంస్థ జారీ చేసిన పరీక్షా నివేదిక. శాంపిల్ కౌఘీ, పారామీటర్స్ మాయిశ్చర్, బీఆర్ఆర్, ఆర్ఎం వాల్యూ, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఎట్సెట్రా. టెస్ట్ ఫర్ బీటా సిటోస్టెరాల్, రిజల్ట్ పాజిటివ్, షాల్ బి నెగిటివ్ అని ఉండాలి స్పెసిఫికేషన్. అయితే దీని అర్థం ఏంటి? ఈ బీటా సిటోస్టెరాల్ అనేది సాధారణంగా వెజిటబుల్ ఆయిల్స్, చెరకు, సోయా, పామ్ ఆయిల్, వీటితో వాడేటువంటిది ఒక ప్లాంట్ స్టెరాల్. సహజమైనటువంటి పశువుల నెయ్యిలో, ప్యూర్ కౌ ఘీలో ఇది ఉండకూడదు. షుడ్ బి నెగటివ్ అని స్పెసిఫికేషన్ ఉంది. కానీ పాజిటివ్ వచ్చిందంటే కల్తీ జరిగింది. స్వామివారి ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని కల్తీ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మిగతా టెస్ట్ల గురించి మనం ఏవైతే మాట్లాడుకున్నామో దాంట్లో ఇతరత్ర ఉన్నటువంటి వీటి గురించి మాట్లాడాము. మీరు ఒకసారి పాత వీడియోలు చూసి అప్పుడు క్లారిఫికేషన్కి రావచ్చు. ఇది ఫస్ట్ రిపోర్ట్ 2022లోనే వచ్చింది. ఏం చెప్తారు సమాధానం దీనికి? కల్తీ జరిగిపోయిందనే వచ్చింది కదా సుబ్బారెడ్డి హయాంలోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తారా, వైఎస్ ఫ్యామిలీ మొత్తం చెప్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చెప్తారా? ఎవరు చెప్తారు సమాధానం దీనికి? స్వామివారి ప్రసాదం కల్తీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ, ఇదే ఫైనల్. కానీ మేము ఒప్పుకోము, మేము దాడులు చేస్తాం, మేము శాసనమండలిని స్తంభింపజేస్తాం. ఏం చెప్పాలి ఇంకా? పవిత్రమైనటువంటిది, పైగా నిస్సిగ్గుగా ఆయన అన్నటువంటి మాటలు చూడండి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న
తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. ఎంత నిష్ఠతో చేయాలంటే లడ్డు కల్తీ చేయొచ్చు, అన్యమత ప్రచార చిహ్నాలు పెట్టవచ్చు, అన్యమత ప్రచారం చేయొచ్చు, చెప్పులతో గుళ్ళోకి వెళ్ళొచ్చు, సతీ సమేతంగా వెళ్ళి పట్టుబట్టలు ఇవ్వక్కర్లేదు, అక్కడికి వెళ్ళి సొంత భజన జగన్ రక్షక గోవింద అని పిన్నమ్మతో అనిపించుకోవచ్చు, సొంత బాబాయినే తీసుకెళ్ళి చైర్మన్ చేయొచ్చు, సొంత బంధువునే తీసుకెళ్ళి చైర్మన్ చేయొచ్చు. అది కూడా అక్కడ ఉన్నటువంటిది నల్ల రాయే తప్ప ఇంకోటి కాదు. నేను చూసినప్పుడు, నేను చదువుకునే రోజుల్లో అక్కడ తిరుపతి అంటే 2 కొండలు ఉండేవి, బోడిగుండులాగా, అసలు అడవి అనేది లేదు అన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా పెట్టొచ్చు. మనకు కావాల్సినటువంటి వాళ్ళని జవహర్ రెడ్డి లేదు అంటే తర్వాత ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ హ్యాపీగా మనం తీసుకెళ్ళి అందులో పెట్టి మన సైన్యంతో నింపేసి మన ఇష్టం వచ్చింది మనం చేయొచ్చు. హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేయచ్చు. ఇదే కదా పైన చెప్పినటువంటి వాటికి పారామీటర్స్ అని చెప్పి భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిని నేను నమ్ముతున్నాను అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఏమైనా సమర్థిస్తారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.